హలో ఫ్రెండ్స్, 17 సంవత్సరాల వేదాంత్ శ్రీవాస్తవ అనే సిబిఎస్ఈ విద్యార్థి ఈ మధ్య 12వ తరగతి రాసి ఆ ఫలితాలు వచ్చిన తర్వాత తన మార్కుల్లో ఫిజిక్స్లో చాలా తక్కువగా వచ్చినట్టుగా అతనికి అనిపించి రీవాల్యుయేషన్ కోసం అప్లై చేశాడు. ఆ ప్రాసెస్లో భాగంగా అతను రాసిన పరీక్ష పేపర్ ఫోటో కాపీ పంపించారు. ఆ ఫోటో కాపీ చూడగానే ఆ అబ్బాయికి అర్థమైంది అది తన పేపర్ కాదు, ఇంకెవరిదో పేపర్ని తన పేపర్ కింద మూల్యాంకనం చేసి అందులో వచ్చిన తక్కువ మార్క్స్ని తనకు వేయటం వల్ల తనకు మార్కులు తగ్గిపోయాయి అని అర్థమైంది. బట్ దాన్ని ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియక ఆ అబ్బాయి ఒక ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో తన పేపర్తో సహా పోస్ట్ చేసి ఈ పేపర్ నాది కాదు అని తన వేరే ఇంగ్లీష్ రైటింగ్ కూడా పక్కనే పోస్ట్ చేసి కంపారిజన్ కూడా చెప్పాడు. దిస్ ఈస్ క్లియర్లీ నాట్ మై హ్యాండ్ రైటింగ్. అగర్ కిसी को प्रूव भी करना हो तो वो इन दोनों आंसर शीट से टैली कर सकता है. అది వెంటనే విపరీతంగా వైరల్ అయింది. అంతే, సైబర్ గూండాలు అతని మీద ఏ స్థాయిలో పడ్డారంటే ఆ 17 ఏళ్ల పిల్లవాడిని అతని కుటుంబాన్ని విపరీతంగా భయభ్రాంతులు చేసేశారు. అందులో అతి తెలివిగాళ్ళు ఎవరో కొంతమంది అతని అకౌంట్ డీటెయిల్స్ ఓపెన్ చేస్తే అందులో లొకేషన్ సౌత్ ఏషియా అని ఉందట. సౌత్ ఏషియా అనగానే ఇది పాకిస్తానే ఉంటుందని ముందు నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం కదా. చదువు సంజ లేని వాళ్ళు, బుర్రలో గుజ్జు లేని వాళ్ళే ఇటువంటి సైబర్ గుండాలుగా ట్రోల్ ఆర్మీలుగా ఉంటారని. సో వాళ్ళు వెంటనే నువ్వు పాకిస్తానీవి, నువ్వు దేశద్రోహివి, నువ్వు ఐఎస్ఐ ఏజెంట్వి అని ఒక్కటి కాదు ఆ పిల్లాడి మీద విపరీతమైన దాడి చేశారు. ఇంకొక అతి తెలివి కలిగిన లాయర్ ఒక ఆయన వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాడట, వాళ్ళకి లీగల్ హెల్ప్ చేద్దామని. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఫేక్ అయి ఉంటుందని అతను కూడా పోస్ట్ చేశాడు. ఇవన్నీ ఎంతకాలంలో జరిగాయి? ఈ అబ్బాయి మే 23వ తారీఖున ఈ పోస్ట్ చేస్తే 24 కల్లా ఇంత గొడవ జరిగిపోయింది. ఈ సందర్భంగా మరొక మహానుభావుడి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆయన దూరదర్శన్లో పనిచేసే అశోక్ శ్రీవాస్తవ. అధికారిక టీవీలో పనిచేసినంత మాత్రాన అధికారంలో ఉన్న వాళ్ళ కాళ్ళు నాకాల్సిన పని లేదు. కానీ ఇతను సరిగ్గా అటువంటి మనిషి. బహుశా అట్లా నాకే వాళ్ళకి మాత్రమే అటువంటి చోట్ల స్థానం కూడా దొరుకుతుందని బహుశా మనం నమ్మాలి. ఇది చూస్తే ఇది ఒకటే కాదనుకోండి, ఇటువంటివి అనేకం కనపడుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి కింద దాకా అందరిది ఇదే పరిస్థితి. ఇతను కూడా అర్నబ్ గోస్వామి లేదా అంతకంటే ఇంకా దరిద్రమైన ఒక కోట్ అండ్ కోట్ జర్నలిస్ట్. ఇతను కూడా ఈ పిల్లాడిని పాకిస్తానీ అన్నాడు. అతను కూడా పాకిస్తానీ అనడానికి రీజన్ ఏంటి? అతని ప్రొఫైల్లో సౌత్ ఏషియా అని ఉండటం. పాకిస్తాన్ అంటే సౌత్ ఏషియా కాదని, సౌత్ ఏషియాలో ఇండియా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక ఇట్లా 8 దేశాలు ఉన్నాయన్న బేసిక్ నాలెడ్జ్ కూడా లేనివాడు ఒక జర్నలిస్టు. వాడక్కడ డీడీలో పనిచేస్తున్నాడు. వాడు చెప్పే వార్తల్ని మనం రోజు నమ్మాలి. నా ఫేక్ ఎజెండా కి బిసాత్, నా झूठ का जाल. ఇక అతని మీద ఏ స్థాయిలో ట్రోలింగ్ చేసిందంటే అబ్బాయి వాళ్ళ అన్న కూడా బయటకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు. మేము నిజమైన మనుషులమే, మా మీద ఇట్లా ట్రోల్స్ చేయకండి, నిజంగానే మా తమ్ముడికి అన్యాయం జరిగింది అని. बहुत बड़े बड़े एंकर हैं, उन्होंने भी इस चीज़ को बिना वेरीफाई करे कि साउथ एशिया आ रहा है तो सीधा सीधा पाकिस्तान से ही ट्वीट आ रहा होगा. उस चीज़ ने हमें बहुत आहत कराया, हमें बहुत बुरा लगा और उसकी वजह से वेदांत को भी बहुत ट्रोलिंग का सामना करना पड़ा और उसके फिर सपोर्ट में ट्विटर पे मुझे आना पड़ा कि प्लीज़ ऐसा ना किया जाए. కానీ పట్టించుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు కదా, ఎందుకంటే బేసిక్గా వీళ్ళ బ్రెయిన్స్లో ఏమీ ఉండదు. అందులోనూ భారతదేశంలో ఏ పరీక్షని ఎంత బాగా నిర్వహిస్తున్నారో మనందరికీ తెలుసు కదా. నిన్నగాక మొన్న నీట్ పరీక్ష 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్నది, లీక్ అయింది. అది మొన్న మాత్రమే కాదు, గతంలో కూడా చెప్పుకున్నాం. దాదాపుగా ప్రతి సంవత్సరం లీక్ అవుతుంది. గత 5 ఏళ్లలో 3 సార్లు రద్దయింది. అదొక్కటే కాదు, గత 10 ఏళ్లలో కనీసం 100కు పైగా రిపోర్టెడ్ లీక్స్ జరిగాయి. అటువంటి విద్యాశాఖ కింద పనిచేసే సిబిఎస్ఈ బోర్డు మాత్రం చాలా స్వచ్ఛంగా అద్భుతంగా పనిచేస్తుందని ఈ బుర్ర లేని పేడ పురుగులన్నీ కూడా నమ్ముతున్నాయన్నమాట. నమ్మి నాకు అన్యాయం జరిగింది అని ఒక 17 ఏళ్ల పిల్లాడు బయటకు వచ్చి చెప్పుకుంటే విద్యాశాఖని, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి ఆ పిల్లాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అంటే భారతదేశంలో అసహనం ఏ స్థాయికి పెరిగిపోయిందో ఒక్కసారి అర్థం చేసుకోండి. అయితే ఇంత చేస్తే 48 గంటలు కూడా గడవకుండానే సిబిఎస్ఈ పొరపాటుని గుర్తించి ఆ పొరపాటుని బహిరంగంగా ట్విట్టర్లోనే పోస్ట్ చేసింది. అయితే కనీసం సారీ కూడా చెప్పలేదనుకోండి. అదేమంటుందంటే, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ యువర్ కన్సర్న్ రిగార్డింగ్ యువర్ ఫిజిక్స్ ఆన్సర్ బుక్ టు అవర్ అటెన్షన్. అపాన్ రివ్యూ ద మ్యాటర్ హ్యాస్ బీన్ ఎగ్జామిన్డ్ అండ్ ద కరెక్ట్ కాపీ ఆఫ్ యువర్ ఆన్సర్ బుక్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్. అంటే
జరిగిన తప్పుకి క్షమాపణ కూడా ఎక్కడా లేదు, అయ్యో ఇలా జరిగిందనే మాట కూడా లేదు. కానీ తప్పు జరిగిందని ఒప్పుకుంది, కరెక్ట్ కాపీ పంపించానని చెప్పింది. ఆ అబ్బాయి మళ్ళీ దాన్ని కూడా పోస్ట్ చేసి రీవాల్యుయేషన్కి అప్లై చేయబోతున్నానని చెప్పాడు. దాంతో ఈ సైబర్ గూండాలంతా కూడా తోకముడిచారు. ఒక ప్రభుత్వ శాఖ వైఫల్యం, నిజానికి మనందరికీ తెలుసు ప్రభుత్వ శాఖల వైఫల్యాలు అనేవి చాలా 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 కామన్. అది ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, అనేక రంగాల్లో అనేక రకాల వైఫల్యాలు మనం చూస్తున్నాం. ఆ వైఫల్యాన్ని ప్రశ్నించడం ప్రజలుగా పౌరులుగా మన బాధ్యత. ఎవరికైనా అన్యాయం జరిగింది అని బయటకు వచ్చినప్పుడు వాళ్ళ పక్కన నిలబడాలి. నిలబడకపోగా వాళ్ళనే వేధిస్తున్నారు అంటే ఈ ట్రోల్ ఆర్మీలు ఎవరైతే ఉన్నారో, పర్టికులర్గా ఈ అబ్బాయి కేసులో చూస్తే మనకు అర్థమవుతూనే ఉంది ఈ ట్రోల్ ఆర్మీలు ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నారు. చెప్పడానికి నాకేమీ మొహమాటం లేదు. ఇది భారతీయ జనతా పార్టీ నడిపే ఐటీ సెల్ కింద పనిచేసే ట్రోల్ ఆర్మీ. ఎంతమంది డంబ్ పీపుల్ అందులో ఉన్నారంటే కనీసమైన ఆలోచన లేకుండా సౌత్ ఏషియా అనగానే పాకిస్తాన్ కాబట్టి నువ్వు పాకిస్తాన్ ఏజెంట్ అని ఎంతమంది రీపోస్ట్ చేశారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ ప్రభుత్వాలు ఎటువంటి బుర్రలేని పేడ పురుగుల మద్దతుతో లేదా వాళ్ళ గూండాగిరితో నడుస్తుందో. ఇది కేవలం ఏదో ఉత్తర భారతంలో జరుగుతున్న వ్యవహారం కాదు, ఇక్కడ కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించి నేను కమ్యూనిటీలో ఒక పోస్ట్ చేస్తే ఒక సేమ్ పేడ పురుగు వచ్చి ఏడు బాగా ఏడు అట. ఎవరు ఏడవాలి, ఎందుకు ఏడవాలి? నువ్వు కదా ఏడవాలి. ఈ దేశం ఇన్ని రంగాల్లో ఈ స్థాయిలో విఫలమవుతూ ఉంటే, కనీసం సరైన ఎడ్యుకేషన్ అందించలేకుండా, సరైన పరీక్షలు పెట్టలేకుండా, సరైన ఉద్యోగాలు ఇవ్వలేకుండా, ఉపాధి కల్పన లేకుండా ఇన్ని రంగాల్లో విఫలమవుతూ ఉంటే ఏడవాల్సిన వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళని ఏడు అంటున్నారంటే వీళ్ళు ఎటువంటి మనుషులై ఉంటారు? నిజం చెప్పండి, ఇటువంటి మనుషుల వల్ల ఈ దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? ప్రతిసారి వాళ్ళు యాంటీ నేషనల్స్ అంటారు కదా, అబ్బాయిని కూడా అన్నారు యాంటీ నేషనల్ అని. నిజమైన యాంటీ నేషనల్స్ వీళ్ళు. అంటే దేశంలో సమస్యల గురించి మాట్లాడకుండా మాట్లాడే వాళ్ళ మీద దాడి చేసే ఇటువంటి వాళ్ళే ఈ దేశానికి అసలు సిసలు సమస్య. వీళ్ళే మొన్న కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి వచ్చి వాళ్ళు సమస్యల గురించి మాట్లాడితే కూడా వాళ్ళ మీద దాడి చేశారు. సమస్యల గురించి మాట్లాడండి నిజమైన పౌరులైతే. సమస్యల మీద పనిచేసే వాళ్ళ మీద దాడి చేసేవాళ్ళు మీరు అసలు మనుషులే కాదు. ఇది ఈ దేశంలో గత 10-12 సంవత్సరాల్లో పెరిగిన విష సంస్కృతి. ఈ విష సంస్కృతిని మనం కాల్అవుట్ చేయకపోతే, నేను కాల్అవుట్ చేస్తున్నా కాబట్టి నా మీద దాడి చేస్తారు, ఈ వీడియో కింద కూడా వచ్చి దాడి చేస్తాయి ఆ పేడ పురుగులు. నిజానికి పేడ పురుగులు అనాలా వద్దని నాకు చాలా అనుమానంగా ఉంది. ఎందుకంటే ఏమొచ్చినా ప్రశ్నించకుండా దాక్కుని బతికేయాలనుకునే వాళ్ళు బొద్దింకలో గతంలో మనం అనుకున్నాం. కానీ అదే బొద్దింకల పేరుతో ఒక రెవల్యూషన్ వచ్చింది. బహుశా ఈ పేడ పురుగుల్లో కూడా కొన్నిటికైనా ఏదో ఒక రోజు జ్ఞానం వచ్చే అవకాశం ఉంటుంది. మనం బాధ్యత కలిగిన పౌరులుగా ప్రవర్తించాలి, ట్రోల్స్గా కాదు అనే బుద్ధి వచ్చినప్పుడు బహుశా ఈ పేడ పురుగులు కూడా ఒకరోజు తలెత్తి మాట్లాడాల్సిన సందర్భం వస్తుంది. ఎందుకంటే ఇన్ని వైఫల్యాలు కేవలం కొంతమందిని మాత్రమే ఎఫెక్ట్ చేయవు, మొత్తం దేశాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. మనం చూస్తూనే ఉన్నాం కదా, దేశంలో ఏ స్థాయిలో ఎన్ని రంగాల్లో ఎన్ని వైఫల్యాలు కనపడుతున్నాయో. అంతా బాగుంది అని ట్రోల్ ఆర్మీలు చెప్పినంత మాత్రాన అది వాస్తవం కాదు. ఏమీ బాగాలేదు అనేది గ్రౌండ్లో అందరికీ కనపడుతూ ఉంది. దాన్ని ఒప్పుకోకుండా, దాని గురించి మాట్లాడకుండా కేవలం సైబర్ గూండాలుగా పేడ పురుగులుగా బతికే వాళ్ళ వల్ల ఈ దేశానికి ఎటువంటి ప్రయోజనం లేదు. మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.